కరీంనగర్ జిల్లాలో 1,81,305 మంది రైతుల ఖాతాలో 36,26,10,000 రూపాయలు జమైనట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పుదండి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రధాని మోదీ 20వ విడత పీఎం కిసాన్ సన్మాన్ నిధులను విడుదల చేయగా వర్చువల్గా తిలకించారు. కిసాన్ సమ్మాన్ నిధి నిధులను ఆ స్వామివారి ప్రసాదంగా ఇవాళ రైతుల అకౌంట్లో వేయడం ఒక గొప్ప కార్యక్రమం. కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం దాంతోపాటు ఈ చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులందరూ కూడా సైకిళ్లను అందజేయడం ఇంకొక కార్యక్రమం. ఇలా కిసాన్ సమ్మాన్ నిధి ప్రపంచంలో ఇంత పెద్ద డైరెక్ట్ అంటే 9,70,00,000 మందికి ఈరోజు వాళ్ళ రైతుల అకౌంట్లో డబ్బు పడ్డది. 9,70,00,000 మందికి డైరెక్ట్ గా రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డది. ప్రపంచంలో డైరెక్ట్ రైతుల అకౌంట్లో కానీ ఏది స్కీమ్ అని 9,70,00,000 మందికి డైరెక్ట్ లబ్ధిదారులకు అందించే పథకం ఉందంటే ఏది ఒకటే ప్రపంచంలో, ఇది ఒకటే రికార్డు. ఇది డైరెక్ట్ అకౌంట్ లో పైసలు స్కీమ్ ప్రపంచంలో ఏది లేదు, ఏ దేశంలో లేదు. కేవలం భారతదేశంలో 9,70,00,000 మంది రైతుల అకౌంట్ లో పైసలు వస్తున్నాయంటే ఇది వరల్డ్ రికార్డ్. ఎక్కడ మీకు దళాలు లేరు, మీరు ఎవరికి కలవాల్సిన అవసరం లేదు, ఎవరి పైన అవసరం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకు ఇబ్బంది కాకుండా ఆ ఇబ్బందులన్నీ ప్రధానమంత్రి గారు భరిస్తూ ఇలా 3 దఫాలుగా 6,000 రూపాయలు ఏటా మీకు రైతు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో మీ అకౌంట్ లో వేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ఇంత మంచి పథకం ఎక్కడ 2019 సంవత్సరం ప్రారంభమైంది. 2019 సంవత్సరం ప్రారంభం స్కూల్ అంటే పేపడుతున్నాడు. సరే చెప్పి మెల్లమల్ల మనకు దోస్తు అనుకుంటే వేరే విషయాలు మాట్లాడి వాళ్ళ అమ్మని బయటికి పంపించినారు. మీకు ఇంతమంది దోస్తులు అంటే నాకు 6 దోస్తులు సార్ అన్నాడు. మీ దోస్తులు మంచోడు అంటే మంచోడే సార్ అన్నాడు. మరి నేను ఇబ్బంది పడుతున్నా అన్న, మరి మీ దోస్తులు కావడానికి స్కూల్ పోవా అన్న. అనక మీ దోస్తులకు ఏముంది, నీకు ఏం లేదు, స్కూల్కి పోవాలంటే నేను ఏం చేయాలి అన్న. సార్ మా దోస్తుల 6 సైకిళ్ళు ఉన్నాయి, నాకు లేదు. నేను పోయి వాళ్ళ సైకిల్ ముడితే నాకు కోరుతున్నారు నా దోస్తులు గారు. వాళ్ళ సైకిల్ ముట్టనిస్తే నేను అన్నాడు. అప్పుడు సైకిల్ కోసము వాళ్ళ ఫ్రెండ్స్ ఆ పిల్లాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అంటే సైకిల్ స్కూల్ పోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, అవమానంగా భావిస్తున్నాడు. వాళ్ళ స్కూల్ సైకిల్ పోతే స్కూల్ పోతామంటే వాళ్ళ ఫేస్ లో చూస్తుంటే ఆశ్చర్యపోతారు. వెంటనే చట్టకపోతారు, వెంటనే పోయి సైకిల్ కొట్టిన స్కూల్ పోతారు. మళ్ళీ ఇప్పుడు స్కూల్ బంద్ చేసినారు. మళ్ళీ నేను మనోళ్ళకి ఇప్పుడు నిర్మల్ జిల్లా చేసిన పోయి మళ్ళీ అబ్బాయితో మాట్లాడాలి, మళ్ళీ స్కూల్ పోవాలి. ఇది ఒక సంఘటన. అయితే మన కలెక్టర్ గారు గట్టి అందరూ చప్పట్లు కొట్టాలి. కలెక్టర్ గారు ఏం చేసిన ఒక కార్యక్రమంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో దాదాపు మెరిట్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక 100 సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమానికి నియమనం కూడా జరిగింది. ఆ సైకిల్స్ ఇచ్చినాక మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పిన తర్వాత నేనే మాట్లాడి, మేడం ఇట్లా కాదు, ఓన్లీ గర్ల్స్ అని కాదు, ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్లో గర్ల్స్ బాయ్స్ కి అందరూ కూడా మనం సైకిల్ ఇద్దామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవి నేను నా జేబులోకి ఇచ్చే పైసలు కాదు, నేను కోటీశ్వరుడు కానే కాదు, ఇది గవర్నమెంట్ స్కీమ్ కూడా కాదు. ఇది కొంతమంది సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనకు వచ్చి కలిస్తే మనం రిక్వెస్ట్ చేసిన తర్వాత మనం వాళ్ళ యొక్క సహకారంతో ఈ సైకిళ్లను చొప్పదండి నియోజకవర్గంలో 10వ తరగతి చదివిన పిల్లలందరికీ సైకిల్ పంపిణీ కార్యక్రమం గౌరవనీయులు మంత్రి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది చాలా సంతృప్తికర విషయం. ఎందుకంటే ఇక్కడ కాకుండా కూడా మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా 20,000 సైకిల్స్ సార్ పంపిణీ చేస్తున్నారు. సార్ దీనివల్ల చాలా మంది పిల్లలకి ఉపయోగపడుతుంది అని తెలియజేస్తున్నాను. ఇది రెండోసారి మీతో పాటు కలిసి ఈ కార్యక్రమంకి రావడం జరుగుతుంది సార్. వాస్తవం కూడా మొదటిసారి మీరు పంపిణీ చేసిన తర్వాత ఇప్పుడు
స్కూల్స్ కి పోతే సైకిల్ స్టాండ్ అంతా కూడా నింపి అదే సైకిల్స్ మనకి కనపడతా ఉన్నాయి. అటెండెన్స్ కూడా 10వ తరగతి పిల్లల్లో కొంత పెరిగినట్టు మనం అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలకి బలోపేతం చేయాలంటే మామూలుగా ఒక బడి, ఒక కాంపౌండ్ వాల్, ఒక కిచెన్ షెడ్, ఒక క్లాస్ రూమ్ అనేది కాదు. టీచర్స్, పిల్లలు ఇద్దరు కూడా బడికి వచ్చి ఒక హృదయపూర్వకంగా అంటే చదువు చెప్తూ నేర్చుకుంటూ ఉంటే ఆ ఆహ్లాదకర వాతావరణం ఉంటేనే ప్రభుత్వ బడిలు అన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. ఈ రోజు మనం చూస్తే బడి బాట ఆధ్వర్యంలో చాలా వాటికి మనము స్కూల్లో ఎన్రోల్మెంట్ పెంచుకుంటూనే ఉంటున్నాము. కానీ ఏదో ఒక పరంగా పిల్లలు స్కూల్స్కి రాకపోవడం, వాళ్ళ అటెండెన్స్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళ స్కూల్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా వాటికి తగ్గిపోతుంది. సో 10వ తరగతి రిజల్ట్స్ మనము చూస్తే